ఆచి చికెన్ మసాలా. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. దీని ప్రభావం వల్ల సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు రాష్ట్రం వైపు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనివల్ల కోస్తా ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై వర్షాలకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు ఎల్లుండి కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు పడతాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు తెలంగాణలోనూ ఈ నెల 19 నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. దీనికి సంబంధించిన పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ముఖ్యంగా మార్చి 16 నుంచి 23వ తేదీ వరకు దాదాపు వారం రోజుల పాటు తెలంగాణలో వానలు ఉండనున్నాయి. ఈ వారం రోజులు తెలంగాణలో వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదాంశానికి సంబంధించిన మరింత పూర్తి స్పందిస్తారు వినోద్. సందీప్, ఎండలు మండిపోతున్న వేళ వాతావరణ శాఖ అయితే కీలక అప్డేట్ ఇచ్చింది. మండు వేసవిలో వర్షాలపైన సమాచారం అయితే అందించింది. వాతావరణంలో రానున్న వారం రోజుల్లో మార్పులు వస్తాయంటూ కూడా వెల్లడించింది. మొత్తానికి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పినట్టయితే పలు జిల్లాల్లో, తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో రానున్న వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. సందీప్, ఈ మేరకు రైతులు కూడా ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలంటూ కూడా, అంటే జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెబుతోంది. ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖ అప్డేట్స్ ను చూసుకోవాలంటే వాతావరణ శాఖ ఇచ్చేటువంటి సూచనలు కావచ్చు, అప్డేట్స్ అవ్వచ్చు, ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటూ కూడా చెబుతుంది. మొత్తానికైతే వాతావరణ శాఖ అప్డేట్స్ పైన యంత్రాంగం అయితే ఇప్పటికే అప్రమత్తం అవుతుంది. సందీప్, తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ కీలక సమాచారం అయితే అందించింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 16వ తారీఖు నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది. సందీప్, ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న తేమ గాలులు స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా, అంటే గరిష్ట ఉష్ణోగ్రత చూస్తున్నట్టయితే మెల్లిమెల్లిగా, అంటే స్వల్పంగా తగ్గే అవకాశం ఉందంటూ కూడా తెలిపింది. 16వ తారీఖు నుంచి దాదాపు 23, 24, 25 తారీఖు, అంటే దాదాపు వారం నుంచి 10 రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండబోతున్నట్టుగా కూడా వెల్లడించింది. సందీప్, ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇటు రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో కొన్ని చోట్ల వడగండ్ల వానలు కూడా పడే ప్రమాదం ఉందంటూ కూడా ముందస్తుగా అయితే హెచ్చరించింది. ఈ నెల చివరి నాటికి ఉష్ణోగ్రతలు వేగంగా మారుతాయంటూ కూడా చెబుతుంది. ఏప్రిల్ నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని కూడా పేర్కొన్నారు. అయితే 15వ తారీఖు వరకు పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు అయితే 33 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయంటూ కూడా పేర్కొంది. తెలంగాణలో ఉత్తర, తూర్పు జిల్లాలైనటువంటి ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఉష్ణోగ్రతల వివరాలకు వస్తే నిజంగా సందీప్ సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నటువంటి తేమగాళ్లు స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి మనం చూస్తుంటే సందీప్, 16వ తారీఖు నుంచి 23, 24, 25, అంటే దాదాపు వారం నుంచి 10 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అయితే బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో వాతావరణంలో వేగంగా మార్పులు అయితే వస్తున్నాయి. దీని ప్రభావం వల్ల సముద్రం నుంచి తేమతో కూడినటువంటి గాలులు తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. సందీప్, దీనివల్ల ఇటు కోస్తా ప్రాంతంలో కూడా ఆకాశం మేఘావృతమై వర్షాలకు అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం అవుతుంది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు పడతాయంటూ కూడా వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇటు తెలంగాణలో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, అంటే 16వ తారీఖు నుంచి 23, 24 తేదీ వరకు దాదాపు వారం 10 రోజుల పాటు తెలంగాణలో వానలు జోరుగా ఉండబోతున్నాయంటూ కూడా ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో ఈ వారం రోజులు తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో వడగలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సో మొత్తానికి ఇది తెలుగు రాష్ట్రాలకైతే బిగ్ అలర్ట్ అని మనం చెప్పుకోవచ్చు వాతావరణ శాఖ. ఎందుకంటే మండిపోతున్న వేళ
ఇలా వర్షాలు కురవడం ఏంటని కొందరు, మరికొంతమంది రైతులు కూడా వర్షాలు కురిస్తే వాటి ప్రభావం ఎలా ఉండబోతుంది, ఇప్పటికే వరి నాట్లు వేసిన వాళ్ళు కొంతమంది ఉన్నట్టయితే భారీ వర్షాలకు, ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా వడగళ్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉన్నందున పంట నష్టం ఏమైనా జరగబోతుందా ఏంటి అనే విషయంలో కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సందీప్, వినోద్, అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ? ముఖ్యంగా మనం సందీప్ తెలంగాణ ఉత్తర తూర్పు జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో, మరొక పక్క ఇటు రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, ఇందాక చెప్పినట్టుగా ఆదిలాబాద్, అలాగే నల్గొండ జిల్లాల్లో, ముఖ్యంగా ఇప్పుడు రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అయితే తప్పకుండా వడగండ్ల వానలు, అంటే ఆ జిల్లాల్లో సంబంధించి కొన్ని ప్రదేశాల్లో వడగండ్ల వానలు పడే ప్రమాదం అవుతుంది. ఇక మిగతా ఇటు తెలంగాణ ఉత్తర తెలంగాణ తూర్పు జిల్లాల్లో ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, అలాగే నల్గొండ ఈ జిల్లాల్లో అయితే సాధారణ కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా వెల్లడించింది. సో ఇక్కడ కూడా భారీగా వర్షాలు కురవకపోయినా మోస్తారు నుంచి వర్షాలు కురిసే అవకాశం అయితే పడే అవకాశం అయితే ఉంది. సందీప్, థ్యాంక్ యూ వినోద్.